గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రాగిని. పెహ్లే ఇండియా ఫౌండేషన్ తరపు నుంచి మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కోసం మేము ఇక్కడ అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం స్వర్ణాంధ్ర కేపీఐస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కేపీఐస్ ఏంటి, కేపీఐస్ అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి, కేపీఐస్లో ఇచ్చిన టార్గెట్స్ ఏంటి, ఆ టార్గెట్స్ని మనం ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఇవన్నీ ఒకసారి మనం బ్రీఫ్గా ఈరోజు ఒకసారి చూద్దాం. సో ఈ కేపీఐస్ అంటే మనందరికీ తెలిసిన విషయమే, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. మనకి 645 కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ 645 కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో, కొన్ని మండల్ లెవెల్లో, కొన్ని డిపార్ట్మెంట్ లెవెల్లో అండ్ కొన్ని సెక్రటేరియట్ లెవెల్లో ఉన్నాయి, మీ అందరికీ తెలిసినట్టుగానే. సో మనం మండలం నుంచి స్టార్ట్ అయితే కనుక 198 కేపీఏలు మండలం లెవెల్లో ఉన్నాయి, 199 కేపీఏలు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయి, 205 కేపీఐస్ డిపార్ట్మెంట్ లెవెల్లో అండ్ 43 కేపీఐస్ ఏమో సెక్రటేరియట్ లెవెల్లో మనకి ఉన్నాయి. ఈ మొత్తం 645 కేపీఐస్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఈ 5 కేటగిరీస్ ఏంటి అంటే ఎస్టీజీ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్, కాంట్రిబ్యూటింగ్ ఇండికేటర్స్, క్రిటికల్ ఇండికేటర్స్ అండ్ మానిటరింగ్ ఇండికేటర్స్. ఈ ఎస్టీజీ ఇండికేటర్స్ అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రాముఖ్యత ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనకి ఉన్న రిసోర్సెస్ని మనం యూటిలైజ్ చేసుకోగా మన భవిష్యత్ తరాలకు కూడా ఆ రిసోర్సెస్ని, ఏ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని మన భవిష్యత్ తరాలకు కూడా మనం అందించగలగాలి. సో అలా అందించడంలో భాగంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 గోల్స్ ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం. ఈ 17 గోల్స్లో భాగంగా మన ఇండికేటర్స్ను కూడా మనం ఎస్టీజీ అలైన్మెంట్తో, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అలైన్మెంట్తో ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలా మనకి 116 ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో ఎంతమంది హౌస్ హోల్డ్స్కి, ఎన్ని కుటుంబాలకి క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది యాక్సెసిబుల్గా ఉంది, అది ఒక కేపీఐ ఇండికేటర్గా మనకి ఉంది. అది మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా కూడా వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, హంగర్ ఇలాంటివన్నీ 17 ఇండికేటర్స్ ఉన్నాయి. మనకి 17 గోల్స్ ఉన్నాయి ఎస్టీజీలు. ఆ 17 గోల్స్ని మనం ఇన్ అలైన్మెంట్ విత్ ఎస్టీజీ గోల్స్ మనకి కేపీఐ ఇండికేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 86 ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి స్టేట్ ఎకనామిక్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తాయి. అందులో ఒక ఎగ్జాంపుల్, 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే డిస్ట్రిక్ట్ జీడీపీ గ్రోత్ రేట్, మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ, అగ్రికల్చర్ అవుట్పుట్ పర్ వర్కర్, ఇటువంటి వాటిని మనం ఎకనామిక్ ఇండికేటర్స్ అంటాం. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ జిల్లా యొక్క లేకపోతే ఆ మండలం యొక్క ఎకనామిక్ హెల్త్ గురించి, అక్కడ ఉన్న ఎకానమీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఇంకా బెటర్ అవ్వాలంటే ఏం చేయొచ్చు అనేది కూడా మనకి ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ 110 కాంట్రిబ్యూటింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి. కాంట్రిబ్యూటింగ్ ఇండికేటర్స్ అంటే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్కి, గ్రోత్కి దోహదపడే అంశాలు. ఇప్పుడు రోడ్డు, తర్వాత నంబర్ ఆఫ్ ఫంక్షనల్ హెల్త్ సర్వీసెస్, ఇటువంటివి, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, కనెక్టివిటీ ఫ్రమ్ వన్ విలేజ్ టు అదర్ విలేజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి రైతు పొలంలో పంట పండిస్తే సరిపోదు కదా, ఆ పొలంలో పండిన పంటని మార్కెట్ దాకా చేరవేయగలగాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే సరిపోదు, రా మెటీరియల్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి, మార్కెట్ యాక్సెస్కి కూడా రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, వాటర్ ఫెసిలిటీస్, వీటన్నిటిని కలుపుకొని మనం కాంట్రిబ్యూటింగ్ ఇండికేటర్స్ అంటాము. అవి మనకి 110 ఇండికేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 145 క్రిటికల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ ఇండికేటర్స్ అంటే ఏవైతే మనకి మన ఎకానమీలో, రాష్ట్రంలో తీసుకున్నా, జిల్లాలో తీసుకున్నా, మండలంలో తీసుకున్నా క్రిటికల్ ఎలిమెంట్స్, చాలా ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఈ 145 క్రిటికల్ ఇండికేటర్స్ కింద పొందుపరచడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే డ్రాప్ అవుట్ రేట్ ఎట్ అ సెకండరీ లెవెల్. 9th, 10th క్లాసుల్లో కనుక పిల్లల డ్రాప్ అవుట్ రేట్ని మనం గమనిస్తే భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ రేట్ని, స్కిల్ డెవలప్మెంట్ని, అలాగే భవిష్యత్ తరాల యొక్క వాళ్ళ భవిష్యత్తును కూడా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. 9th క్లాస్లో, 10th క్లాస్లో పిల్లలు స్కూల్ మానేస్తుంటే కనుక ఏ కారణాల చేత మానేస్తున్నారు అనేది మనం ట్రాక్ చేసుకుంటే కూడా మనం భవిష్యత్తులో మన హ్యూమన్ రిసోర్స్ని మనం జాగ్రత్త పరచుకోవడానికి, అలాగే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 32 మానిటరింగ్ ఇండికేటర్స్ అనేవి కూడా మనకి ఒక కేటగిరైజ్ చేయడం జరిగింది. అందులో ఏముంటాయంటే మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలా ఉంది, వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా 5 కేటగిరీస్ కింద మనం మొత్తం ఉన్న 645 కేపీఐస్ని డివైడ్ చేయడం జరిగింది. ఏంటి ఆ 5 కేటగిరీస్? ఎస్టీజీ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్, కాంట్రిబ్యూటింగ్ ఇండికేటర్స్, క్రిటికల్ ఇండికేటర్స్ అండ్ మానిటరింగ్ ఇండికేటర్స్.
అసలు ఈ కేపీఐస్ ఏంటి, కేపీఐస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మన స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా 2.4 ట్రిలియన్ ఎకానమీగా మన స్టేట్ ఎకానమీని మార్చాలనుకుంటున్నాము. అలాగే 2 మెగా పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ పెంచాలి, లిటరసీ రేట్ పెంచాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షల వరకు తీసుకువెళ్ళాలి అని మన స్వర్ణాంధ్ర 2047 విజన్లో మనందరికీ తెలిసిన విషయమే ఈ టార్గెట్స్ అన్ని పెట్టుకున్నాం. ఈ టార్గెట్స్ పెట్టుకుంటే సరిపోదు కదా, ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి మండలం లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్కి, తర్వాత స్టేట్ లెవెల్కి, సెక్రటేరియట్ లెవెల్కి మనం డేటా అనేది గ్యాదర్ చేసి ట్రాక్ చేస్తే గనక అసలు ఎలా జరుగుతుంది, వచ్చే 21 సంవత్సరాల్లో 2047 కల్లా మనం టార్గెట్ పెట్టుకున్నది రీచ్ అవ్వగలమా లేదా తెలియాలి అంటే మనం యాన్యువల్ ఎస్టిమేట్స్ మీదే ఆధారపడితే మనకి తెలిసే విషయాలు, లేకపోతే ఇప్పుడు ఒక నెలలో ఒక ఫిషరీస్ సెక్టర్ తీసుకుంటే, ఫిషరీస్ సెక్టర్లో ఏదో ఎన్విరాన్మెంటల్ కాజ్ వల్ల, నేచురల్ కెలమిటీస్ వల్ల పోని ఫిషరీస్లో సడన్గా మొన్నటి వరకు ఉన్న 12% గ్రోత్ అనేది 7%కి తగ్గింది. ఈ 12% నుంచి 7%కి తగ్గింది అనే విషయం లోకల్గా ఉన్న ఆఫీసర్స్ అందరికీ కారణం ఏంటో తెలుసు, ఎందుకు తగ్గిందో తెలుసు. కానీ ఆ కారణాన్ని కానీ, లేకపోతే ఎందుకు తగ్గిందన్న విషయాన్ని కానీ హయ్యర్ లెవెల్ ఆఫీషియల్స్ కూడా మానిటర్ చేయగలిగితే, టైం టు టైం మానిటరింగ్ గనక జరిగితే, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలని మనం నివారించడం కొంచెం కష్టమే. ముందు జాగ్రత్త తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మన చేతిలో ఉండదు. అలా కాకుండా ఏదైనా డిసీజ్ అవుట్బ్రేక్ వల్ల కానీ, ఏదైనా సీజనల్ చేంజ్ వల్ల కానీ మన చేతుల్లో ఉండి కూడా మనం జాగ్రత్త తీసుకోలేని విషయం అయితే కనుక ఆ 12% నుంచి 7%కి తగ్గిపోయిన ఫిషరీస్ గ్రోత్ని మనం ముందుగానే పసిగట్టగలిగితే, ఆ పసిగట్టగలగడం ద్వారా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని 12 నుంచి 11కి వచ్చినప్పుడే జాగ్రత్త పడ్డాము అంటే అది ఇంకా కిందకి స్లిప్ అయిపోకుండా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే ఈ కేపీఐస్ మనకి ఆ ట్రాకింగ్ ప్రోగ్రెస్ కోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఏ సబ్ సెక్టర్ తీసుకున్నా, అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో, సర్వీస్ సెక్టర్లో ఏ సబ్ సెక్టర్ తీసుకున్నా ప్రతి సబ్ సెక్టర్కి కేపీఐస్ అనేవి మానిటరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మనకి 645 కేపీఐస్ ఉన్నాయి. ఈ కేపీఐస్లో ఒక్కొక్క కేపీఐ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డిఫరెంట్ కేటగిరీస్లోకి డివైడ్ చేయబడింది. క్రిటికల్ ఇండికేటర్స్లో భాగంగా ఉన్న డ్రాప్అవుట్ రేషియో పెరిగినా, లేకపోతే ఉమెన్ సేఫ్టీకి రిలేటెడ్ ఏదన్నా ఒక అలార్మింగ్ నంబర్ అనేది మనకు అక్కడ వచ్చినా వెంటనే మనం తగిన జాగ్రత్తలు తీసుకుని మన ఎకానమీని ఆ ఛాలెంజెస్ నుంచి ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళడానికి, అలాగే 2047 గోల్స్ని రీచ్ అవ్వడానికి కూడా మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ కేపీఐ మానిటరింగ్ అనేది అసలు ఏంటి అంటే ఏ కాంప్రహెన్సివ్ సిస్టమ్ డిజైన్ టు ట్రాక్, ఎవాల్యుయేట్ అండ్ ఎన్హాన్స్ ద ప్రోగ్రెస్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న అభివృద్ధి పనులు, పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్నిటిలో భాగంగానే టు ట్రాక్, ఎవాల్యుయేట్ అండ్ ఎన్హాన్స్ అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందాలి అంటే ఇంకేం చేయొచ్చు, ఈ అంశాలని మనం పసిగట్టాలి, ఈ అంశాలను మనం అర్థం చేసుకోవాలి, ఇంకా ముందుకు బెటర్ వేలో వెళ్ళాలి అంటే మనకి కేపీఐస్ మానిటరింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ గ్యాప్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డ్రాప్అవుట్ రేషియో కనుక పెరుగుతుంది 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల్లో. అసలు 9th క్లాస్ 10th క్లాస్ కాకపోయినా 6th క్లాస్ నుంచి అయినా, ఫస్ట్ క్లాస్ నుంచి అయినా స్కూల్ లెవెల్ డ్రాప్అవుట్ రేషియో పెరుగుతుంది. పోనీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్కి ఎంతమంది పిల్లలు ఎన్రోల్ అవుతున్నారు, పోనీ ఐటీఐకి ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, పాలిటెక్నిక్ ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ఈ డేటా అంతా మన దగ్గర ఉంటే అసలు ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, వెళ్ళలేకపోతుంటే కారణాలు ఏంటి, మనం ఏమన్నా ఇంటర్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేసి మనం ఆ డ్రాప్అవుట్ రేషియోని తగ్గించవచ్చా, లేదంటే బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నాయా, వాటిని కూడా మనం అర్థం చేసుకుని అరికట్టడానికి, అలాగే భవిష్యత్ తరాలను కాపాడడానికి కూడా మనకి కేపీఐస్ ద్వారా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ కేపీఐస్ ద్వారా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. ఈ పారదర్శకత అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో మనందరికీ బాగా తెలుసు. ఒక నంబర్ అనేది కేపీఐ డాష్బోర్డ్లో ఎంటర్ అయింది అంటే ఒక మండల్ లెవెల్ ఆఫీషియల్ ద్వారా అది డిస్ట్రిక్ట్కి, తర్వాత సెక్రటేరియట్ వరకు వెళ్తుంది. సో ఆ నెంబర్ ఎవరు ఎంటర్ చేస్తున్నారు, ఆ కేపీఐ పర్టికులర్ మానిటరింగ్, ఆ కేపీఐకి ఎవరు అసైన్డ్ ఆఫీసర్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసరా, హార్టికల్చర్ ఆఫీసరా, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది ప్రీ డిటర్మైన్డ్ కాబట్టి ఆ నెంబర్ ఎంటర్ చేసిన వాళ్ళకి ఒక బాధ్యత, అలాగే ఆ నెంబర్ వెనకాల ఉన్న ఛాలెంజెస్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, స్కోప్ కానీ వాళ్ళకి పూర్తి అవగాహన ఉండి తీరుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే
మనకి ఎక్కడన్నా ఇప్పుడు ఫైనల్గా ఒక నెంబర్, ఒక 100 అనే నెంబర్ ఎంటర్ చేసాము. ఈ 100 అనే నెంబర్కి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, రీజన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన స్థితిలో ఉంటారు. అలాగే ఈ 100 అనే నెంబర్ ఎవరు వేశారో నాకు తెలియదు సార్ అని చెప్పి హయ్యర్ ఆఫీషియల్స్ అడిగినప్పుడు చెప్పడానికి కూడా అవకాశం ఇక్కడ లేదు. సో ఒక ఆఫీషియల్ ఒక పర్టికులర్ ఇండికేటర్కి, పోనీ 2-3 ఇండికేటర్స్కి మీరు జవాబుదారీ అని చెప్పినప్పుడు అక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. ఈ 100 అనే నెంబర్ మీరు వేశారు, ఈ 100 అనే ప్రోగ్రెస్ జరిగిందా లేదా, 100 మంది పిల్లలు బడికి వెళ్తున్నారని మీరు నెంబర్ వేశారు, ఈ 100 మంది పిల్లలు నిజంగా బడికి వెళ్తున్నారా, వెళ్తుంటే లిస్ట్ చూపించండి. ఇలా మనం ఫ్యూచర్లో కూడా ఆ నంబర్ని బేస్ చేసుకుని బ్యాక్వర్డ్ వర్కింగ్ కూడా చేసుకోవడానికి, అలాగే అభివృద్ధిని పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అసలు ఈ కేపీఐ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, హెచ్ఓడి లేదా సెక్రటేరియట్ లెవెల్లో యాన్యువల్ టార్గెట్స్ ప్రతి ఇండికేటర్కి అనేది యాన్యువల్ టార్గెట్ అవ్వచ్చు. మనకి టార్గెట్స్ అనేవి యాన్యువల్లో ఉన్నాయి, తర్వాత క్వార్టర్లీ ఉన్నాయి, మంత్లీ ఉన్నాయి, వీక్లీ ఉన్నాయి, డైలీ ఉన్నాయి. బేసింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా అవైలబుల్ అండ్ బేసింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ డేటా మనం ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి ముందుగానే ప్రీడిటర్మైన్ చేయబడ్డాయి మన గవర్నమెంట్ చేత. దాని ప్రకారం టార్గెట్ అనేది హెచ్ఓడి లెవెల్ నుంచి కానీ సెక్రటేరియట్ లెవెల్ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. అది మండల్ లెవెల్లో ఎంట్రీ అనేది 225 కేపీఐస్కి జరుగుతుంది. ఈ మండలం లెవెల్లో కేపీఐస్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ ఎంటర్ చేయబడిన కేపీఐస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రూవల్ అనేవి పొందాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే అఫీషియల్స్ అసైన్ చేయబడ్డారో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ ద్వారా ఈ మండల్ లెవెల్లో ఎంటర్ అయిన డేటాని వాళ్ళు రివ్యూ చేసి ఓకే చేస్తే అది నెక్స్ట్ హెచ్ఓడి లెవెల్కి వెళ్తుంది. ఈ హెచ్ఓడి లెవెల్లో అప్రూవల్ పొందిన తర్వాత ఫైనల్గా స్టేట్ లెవెల్కి రిపోర్టింగ్కి, అలాగే సెక్రటేరియట్ లెవెల్ దగ్గరికి ఈ డేటా అనేది చేరడం జరుగుతుంది. సో ఫస్ట్ టార్గెట్ అనేది ఇస్తారు, టార్గెట్ నుంచి మండలం లెవెల్ ఆఫీషియల్స్ వాళ్ళ డేటాని ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఆ మండలం లెవెల్ ఆఫీషియల్స్ ఎంటర్ చేసిన డేటాని రివ్యూ చేసి ఫైనలైజ్ చేయాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రూవ్ అయిన డేటాని హెచ్ఓడి లెవెల్లో అప్రూవల్ తీసుకుని ఫైనల్గా అది సెక్రటేరియట్ లెవెల్ వరకు డేటా వెళ్తుంది. అక్కడి నుంచి మనకి ఎకనామిక్ పాలసీస్ అయినా, స్కీమ్స్ అయినా, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ అయినా చిత్రీకరించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు భీమవరం అనే మండలంలో, ఏలూరు జిల్లాలో ఉన్న భీమవరం అనే మండలంలో ఫిషరీస్కి సంబంధించిన డేటాకి ఒక టార్గెట్ ఇచ్చారు. ఏంటి అంటే టార్గెట్ కాదు, మండలం లెవెల్ ఆఫీసరు 8,200 టన్స్ ఆఫ్ షింప్ ప్రొడక్షన్ జరిగింది అని డేటా ఎంటర్ చేశారు కేపీఐలో మండలం లెవెల్ ఫిషరీస్ ఆఫీసర్. ఏ మండలంలో? భీమవరం మండలంలో. ఈ మండలం లెవెల్లో ఎంటర్ చేసిన ఈ 8,200 టన్స్ షింప్ అనేది నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఏం చేస్తారు? ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసరు ఏం చేస్తారు అంటే, అన్ని మండలాల నుంచి ఇలా వచ్చిన, ఈ భీమవరం మండలం కాకుండా మిగిలిన మండలాల నుండి కూడా వచ్చిన ఈ ఫిషరీస్ షింప్ డేటాని సరిచూసి ఆయన అప్రూవ్ చేస్తే ఆ డేటా నెక్స్ట్ లెవెల్ హెచ్ఓడి లెవెల్కి వెళ్తుంది. హెచ్ఓడి లెవెల్లో జిల్లా మొత్తం నుంచి వచ్చిన డేటా చూసి అది ఓకే అనుకుంటే నెక్స్ట్ ఏపీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత ఫైనల్గా సెక్రటేరియట్ దగ్గరికి ఈ ఫైనల్గా డేటా అనేది వెళ్తుంది అనమాట. సో ఇన్ని దశల్లో ఇప్పుడు ఫిషరీస్ షింప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మండలంలో షింప్ గురించిన ఫిషరీస్ ఆఫీసర్ ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ అది డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది, తర్వాత హెచ్ఓడి లెవెల్కి వెళ్తుంది, తర్వాత ఫైనల్గా సెక్రటేరియట్కి అనేది డేటా అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ వెళ్ళిన డేటాని బేసిస్గా తీసుకునే మీకు ఇచ్చే ర్యాంకింగ్స్, గ్రేడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 100 అనే టార్గెట్ ఇచ్చారు. 100కి మీరు 100 కాదు 104 దగ్గరికి వెళ్ళింది మీ నంబరు అనుకుంటే యూఆర్ డూయింగ్ వెరీ వెల్. అలా కాదు, లాస్ట్ టైం మీకు ఇచ్చిన టార్గెట్ 100 ఉంది, ఈసారి కూడా 100 ఉంది అనుకుందాం. లాస్ట్ టైం మీరు 100కి 101 చూపించారు బికాస్ యువర్ ఎకానమీ, యువర్ మండల్ ఎకానమీ డిడ్ వెల్. ఈసారి కొన్ని కారణాల వల్ల 100 అనే టార్గెట్ ఈసారి మీరు 97 దగ్గరే ఆగారు. 97 దగ్గర ఆగారు అంటే పోయినసారి 103 దగ్గర ఉన్నారు, ఇప్పుడు 97కి వచ్చారు, అంటే 6 పాయింట్స్ తగ్గాయి. ఈ తగ్గడానికి కారణం ఏంటి చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ అనేది వేసుకుని ముందుకు వెళ్తే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ 100 ఈ 97 దగ్గర 96 దగ్గర ఉన్నది ఇంకా కిందకి వెళ్ళిపోకుండా మనం కాపాడుకోవడానికి, ఆ డిపార్ట్మెంట్ని వృద్ధిలోకి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్గా చూసుకుంటే 90% అండ్ అబోవ్ ఉంటే మన టార్గెట్, ఇచ్చిన టార్గెట్ నుంచి మనం ఎంటర్ చేసిన నంబర్ కనుక 90% అండ్ అబోవ్ ఉంటే, మనం టార్గెట్ని 90% కంటే అబోవ్ రీచ్ అవ్వగలిగితే అది గ్రీన్. నెక్స్ట్ వచ్చి యాంబర్ కలర్. యాంబర్ అంటే మనం నార్మల్ భాషలో చెప్పుకోవాలంటే
ఆరెంజ్ కలర్ అని చెప్పుకోవచ్చు. 80 to 89% కనుక మీ పర్ఫార్మెన్స్ ఉంటే దాన్ని యాంబర్ కలర్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది. బిలో 80% కనుక ఉంటే ఇచ్చిన టార్గెట్లో మీరు ఎంటర్ చేసిన మీ పెర్ఫార్మెన్స్ అయితే 80%గా కనుక లేదా 80 కంటే తక్కువగా కనుకుంటే అది రెడ్ కలర్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో గ్రీన్ కలర్లో మీరు ఉన్నారు అంటే యూఆర్ డూయింగ్ వెల్ అండ్ యూ కెన్ డూ బెటర్. అలా కాకుండా యాంబర్ కలర్లోకి కలర్ మారింది అంటే స్లోగా ఆ పర్టికులర్ ఇండికేటర్ అనేది స్లిప్ అవుతుంది అని అర్థం. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో, లేకపోతే లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్లో, లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్లో మనం ఎంటర్ చేసే ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గింది. దాని ప్రకారం మనం తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే కనుక ఆ పడిపోతున్న నంబర్ని మనం అప్లిఫ్ట్ చేయడానికి ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెడ్ కలర్ కనుక ఇండికేటర్ వచ్చింది అంటే అక్కడ మనం వెంటనే యాక్షన్ తీసుకుని మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఎందుకు 80% కంటే తగ్గింది, ఆ 80% కంటే తగ్గడానికి కారణాలు ఏంటి, ఆ కారణాలు కనుక మనం తెలుసుకుని ఆ కారణాల ప్రకారం ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకుంటే ఆ 80% నుంచి అది ఇంకా తగ్గించకుండా ఉండడానికి మనం తగు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాము. దానివల్ల మనం స్వర్ణాంధ్రలో పెట్టుకున్న విజన్స్ని అచీవ్ చేయడానికి 15% గ్రోత్ టార్గెట్ని అచీవ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో కేపీఐని ఎంటర్ చేసేటప్పుడు మండలం లెవెల్ ఆఫీసర్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ రివ్యూ చేసేటప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. యామ్ ఐ మీటింగ్ ద టార్గెట్, నాకు ఇచ్చిన టార్గెట్ని నేను మీట్ అవుతున్నానా లేదా, విచ్ వే ఈజ్ ఇట్ మూవింగ్. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఒక వీక్లీ డేటా కనుక తీసుకుంటే, ఒక వీక్లీ ఇండికేటర్ని తీసుకుంటే లాస్ట్ 4 వీక్స్ని మనం ట్రాక్ చేసుకోగలిగితే లాస్ట్ 4 వీక్స్లో గ్రాఫ్ అప్వర్డ్ స్లోపింగ్ ఉందా, అంటే మనం వృద్ధి దిశలో ఉన్నామా లేదంటే తరుగుదల జరుగుతుందా. డౌన్వర్డ్ స్లోపింగ్లో కనుక గ్రాఫ్ మనకు వస్తే గత 4 వారాలు చూసుకుంటే అంటే వెంటనే మనం యాక్షన్ తీసుకుని ఇప్పుడు డ్రాప్ అవుట్ రేషియో పెరుగుతుంది గత 4 సంవత్సరాలుగా చూసుకుంటే అనుకుంటే ఎందుకు పెరుగుతుంది, కారణాలు ఏంటి అనేవి మనం వెంటనే పరిశీలించుకుని ఏ ఆఫీసర్స్ అయితే కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ డ్రాప్ డౌన్ రేషియోని ఇంకా పెంచుకోవడానికి, డ్రాప్ డౌన్ రేషియోలోంచి మనం పాజిటివ్ వైపుగా నడవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడం ద్వారా కూడా మనం కేపీఐస్ ద్వారా మానిటరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హౌ డు ఐ కంపేర్. ఇప్పుడు మనం మన డేటాని ఎంటర్ చేస్తే సరిపోదు, మన జిల్లాని మన మండలాన్ని పక్క మండలంతో కంపేర్ చేసుకోవడం వల్ల ఎలా కంపేర్ చేసుకోవాలి అంటే మనలాగా ఎకనామిక్ కండిషన్స్, పాపులేషన్, జియోగ్రఫికల్ ఏరియా అండ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్న మండలాల్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ మండలంతో మన మండలాన్ని కంపేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు గ్రీన్ కలర్లో ఉన్నారు, మనం రెడ్ కలర్లో ఉన్నాం అనుకున్నప్పుడు వాళ్ళు గ్రీన్లో ఉండాలి అంటే వాళ్ళు ఏం చేశారు, మనం రెడ్లో ఉన్నాము అంటే మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ మండల్ లెవెల్ ఆఫీసర్స్తో మాట్లాడి కూడా మనం దానికి తగ్గట్టుగా యాక్షన్స్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో వాట్ డూ ఐ డూ, ఇది 4th క్వశ్చన్. ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నాం, మనం ఏం చేయాలి వెంటనే. స్కూల్ గురించిన ఇండికేటర్ అయితే అక్కడ ఏం చేయాలి, ఎన్విరాన్మెంట్ గురించిన ఇండికేటర్ అయితే అక్కడ ఏం చేయాలి, లేదా క్రిటికల్ ఇండికేటర్లో మనం రెడ్ కలర్లోకి వెళ్తున్నాం అంటే గత 4 వారాలుగా చూసుకుంటే మన పెర్ఫార్మెన్స్ చాలా తగ్గింది అనుకుందాం, అక్కడ వెంటనే తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎటువంటి మెంబర్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ప్లాన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, సో దట్ మనం మళ్ళీ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్లోకి వెళ్ళగలుగుతాం అనేది మనం వెంటనే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం కంపేర్ చేసుకోవాలి అంటే ఎలా కంపేర్ చేసుకోవచ్చు. ఇందాక మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన జిల్లా పెర్ఫార్మెన్స్ 74 దగ్గర ఉంది అనుకుంటే స్టేట్ యావరేజ్ ఎంత ఉందో చూసుకోవాలి. స్టేట్ యావరేజ్ 82 ఉందనుకుందాం. సో స్టేట్ యావరేజ్ 82 ఉన్నప్పుడు మనం 74 దగ్గర ఉన్నాం. మనం స్టేట్ యావరేజ్తో సమానంగా లేదంటే ఎప్పుడు స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండేలాగా మన పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ మనం సకాలంలో మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం మన జిల్లాని టాప్ డిస్ట్రిక్ట్తో కూడా కంపేర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఏదైనా ఒక ఇండికేటర్ తీసుకుంటే అందులో టాప్ డిస్ట్రిక్ట్ 96 పొజిషన్లో 96 ఉంది దాని నంబర్ పర్ఫార్మెన్స్లో అనుకుంటే మనం 74 దగ్గర ఉన్నాము, వాళ్ళు 96 దగ్గర ఉన్నారు. సో 74 నుంచి 96కి వెళ్ళాలంటే మనం ఏం చేయొచ్చు, వాళ్ళు ఏం చేశారు అని మనం వాళ్ళని ఓవర్ ఫోన్ కాల్ కానీ డైరెక్ట్ మీటింగ్ కానీ ఏర్పాటు చేసుకుని సేమ్ ఎకనామిక్ కండిషన్స్, పాపులేషన్ అండ్ జియోగ్రఫికల్ ఏరియా, సెక్టరల్ కాంట్రిబ్యూషన్స్ కనుకుంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ 74లో ఉంటే టాప్ డిస్ట్రిక్ట్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ స్టేట్ యావరేజ్కి మీట్ అయ్యి 84 అనే నెంబర్కి 82 అనే నెంబర్కి మీట్ అయ్యి ఆ తర్వాత మనం టాప్ డిస్ట్రిక్ట్ దిశగా కూడా ప్రయాణించడానికి అలాగే మన KPIsని ఇండికేటర్స్ని ఓవరాల్ ఎకనామిక్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ట్రాక్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మన జిల్లా ఎక్కడుంది, టాప్ డిస్ట్రిక్ట్ ఏంటి, మనకి వాళ్ళకి వ్యత్యాసం ఎక్కడొచ్చింది. లేదు అంటే మన జిల్లాని స్టేట్ యావరేజ్తో కంపేర్ చేసుకోవాలి. మనం 70 దగ్గర ఉన్నాం, స్టేట్ యావరేజ్ 80 దగ్గర ఉందనుకోండి, ఈ 70 నుంచి 80కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? సో ఇవన్నీ చూసుకోవడం ద్వారా కూడా మనం మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ నంబర్ ఎంటర్ చేసాము, మండలంలో నా పని అయిపోయింది, డిస్ట్రిక్ట్కి వెళ్ళింది, అక్కడ అప్రూవల్ అయిపోయింది, తర్వాత సెక్రటేరియట్ దాకా డేటా వెళ్ళిపోయింది అంటే సరిపోదు. కాబట్టి ఈ KPIs ద్వారా మనం పెట్టుకున్న టార్గెట్స్ అన్నిటిని మనం బెటర్గా రీచ్ అవ్వాలి అంటే మీరు ఎంటర్ చేసే ప్రతి డేటాలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంటర్ చేసే డేటా చాలా ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది, మండలం లెవెల్ నుంచి జిల్లాకి, జిల్లా లెవెల్ నుంచి రాష్ట్రానికి. ఫిషరీస్లో ఒక నెంబర్ ఎంటర్ చేశారు, టన్స్లో అడిగారు, కానీ వేరే ఏదో యూనిట్లో మీరు ఎంటర్ చేశారు అనుకుందాం. సో అక్కడ ఏమవుతుంది అంటే అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి టన్స్లో డేటా వస్తుంది, కానీ మీ ఒక్కరి దగ్గర నుంచి వేరే యూనిట్ ఆఫ్ డేటా ఎంటర్ అయింది అనుకోండి, అక్కడ చాలా మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. మనం డేటా ప్రాసెసింగ్ చేయాలన్నా, ఫైనల్గా రిజల్ట్స్ రిలీజ్ చేయాలన్నా, లేకపోతే ప్రాసెస్ చేసి ఏమైనా పాలసీ యాక్షన్స్ తీసుకోవాలన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అఫీషియల్స్కి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట. అందుకే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, అక్కడ ఏ యూనిట్లో అయితే మనల్ని డేటా ఎంటర్ చేయమంటున్నారు, హెక్టార్స్లో ఎంటర్ చేయమంటే హెక్టార్స్లోనే ఎంటర్ చేయాలి, ఎకర్స్లో ఎంటర్ చేయమంటే ఎకర్స్లోనే ఎంటర్ చేయాలి, లేదు లక్షల్లో అడుగుతున్నారు నెంబరు అంటే లక్షల్లోనే ఎంటర్ చేయాలి, కోట్లలో అడిగితే కోట్లలోనే ఎంటర్ చేయాలి. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని మాత్రమే మనం డేటా ఎంట్రీ అనేది చేయాలి. అండ్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు 15% గ్రోత్ అంటున్నారు స్వర్ణాంధ్ర, 15% గ్రోత్ చూపిద్దాము, లేదంటే లాస్ట్ మంత్ నేను 12 అనే నెంబర్ ఎంటర్ చేశాను, ఇప్పుడు కూడా 12 ఎంటర్ చేస్తే నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని కాకుండా 12 నుంచి మనం 8కి వెళ్ళినా సరే అక్కడ 8 అనే నెంబర్నే ట్రాన్స్పరెంట్గా ఎంటర్ చేయడం ద్వారా 12 నుంచి 8కి వచ్చింది అంటే తగ్గింది, తగ్గడానికి కారణాలు ఏంటి, దానికి యాక్షన్ ప్లాన్ ఏంటి అని మనం చూసుకుని టైంకి అనుగుణంగా వ్యవహరించడం వల్ల 8 నుంచి మళ్ళీ మనం 6కి 4కి 2కి పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే KPIsని మనం రివ్యూ చేయడానికి కూడా మంత్లీ రివ్యూ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక రివ్యూ మీటింగ్, ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకునే ముందు KPI స్టేటస్, మనకి ఉన్న ఇండికేటర్స్, మనకి ఇచ్చిన ఇండికేటర్స్లో గ్రీన్ ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయి, మనం బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు, ఆరెంజ్ కలర్లో, యాంబర్ కలర్లో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్న ఇండికేటర్స్ ఏంటి అని ముందు మనం ఒక సార్ట్అవుట్ చేసుకుని, ఆ సార్ట్అవుట్ చేసుకున్న ఇండికేటర్స్ ప్రకారం ఫస్ట్ మన టార్గెట్ అంతా రెడ్ కలర్లో ఉన్న ఇండికేటర్స్ మీద పెట్టాలి. రెడ్ కలర్లో ఉండడం అంటే 80% కంటే తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది మనది, ఇచ్చిన టార్గెట్లో 80% కంటే తక్కువే మనం రీచ్ అవ్వగలిగాం అంటే వెంటనే యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలి. ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంటు అండ్ కన్సర్న్డ్ అఫీషియల్స్తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో భాగంగా మనం ఏం చేయాలి, రెడ్ కలర్లో ఉన్నాము అంటే 80% కంటే, ఇచ్చిన టార్గెట్లో 80% కంటే తక్కువే మనం మీట్ అవ్వగలిగాము. సో మనం వెంటనే ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ తీసుకోవాలి, దాని ద్వారా ఈ 80% కంటే ఎబోవ్కి ఎలా వెళ్ళాలి, తర్వాత 90 కంటే ఎబోవ్ ఎలా వెళ్ళాలి అనేది కార్యాచరణ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఎవ్రీ ఆఫ్ ట్రాక్ KPI లీవ్స్ విత్ అన్ ఓనర్, అన్ యాక్షన్ అండ్ డెడ్ లైన్. సో ఈ రెడ్ కలర్లో ఉన్న KPIsని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈ KPIని ఎంటర్ చేయడానికి ఒక ఓనర్ ఉన్నారు, ఒక అఫీషియల్ అనేది ముందుగానే డిసైడ్ చేయబడిపోయి ఉంది మన గవర్నమెంట్లో. సో అఫీషియల్ ఏం చేయాలి అంటే వెంటనే ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఈ KPIని ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్లోకి ఎలా వెళ్ళాలి, అలాగే ఒక డెడ్ లైన్, నెక్స్ట్ వీక్ కల్లా సరి చేయగలమా, లేకపోతే 2 వారాలకా 3 వారాలకా. మనం టైం ఎక్కువ తీసుకుని ల్యాగ్ ఎక్కువ చేసే కొద్దీ ఈ ఇండికేటర్ ఇంకా ఇప్పుడు 80% కంటే తక్కువ అంటే 75 దగ్గర ఉంది నెంబర్ అనుకుందాం, మనం వెంటనే కనుక యాక్షన్ తీసుకోకపోతే 75 నుంచి 60కి 40కి కూడా వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని ఇండికేటర్స్ ఎలా ఉంటాయంటే చిన్న యాక్షన్స్ తీసుకుంటే వెంటనే అవి ముందుకెళ్ళిపోతాయి, లేదు అంటే మనం కొంచెం నెగ్లెక్ట్ చేసిన ఒక వారం లేట్ అయినా కూడా ఉన్న 75 నెంబర్ దగ్గర నుంచి అది 60కి 40కి పడిపోయే అవకాశం ఉంటుంది. సో మన ఎకానమీ హెల్త్ని మనం కాపాడాలి అంటే మనం ఫీవర్ రాగానే ఎలా అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుని జాగ్రత్త పడి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తామో, ఇండికేటర్ రెడ్ కలర్లోకి మారిన వెంటనే కూడా మనం ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవడం ద్వారా మళ్ళీ మన ఎకానమీ యొక్క పురోగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, నమస్కారం.